ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. గత వీడియోలో నేను అడిగిన ప్రశ్న, యాకోబు ఎవరిని ప్రేమించాడు? సరైన సమాధానం, రాహేల్ను ప్రేమించాడు. కామెంట్ బాక్స్లో సరైన సమాధానం రాసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఈరోజు ప్రశ్న, ఎవరు దేవుణ్ణి జ్ఞానము అడిగారు? జ్ఞానం కావాలని దేవుణ్ణి ఎవరు అడిగారు? భూమి అందు అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ అంతటి జ్ఞానవంతులు ఎవరు లేరు. ఆ వ్యక్తి ఎవరు? కామెంట్ బాక్స్లో రాయవలసిందిగా కోరుచున్నాను. ఎగ్జామ్స్ టైమింగ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగి పొందుకోవాలను. దేవుడు తప్పక అడుగు ప్రతి వారికి జ్ఞానాన్ని ఇస్తాడు. మనం దేవుని పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయుండు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్.